బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన భరణిని ఎప్పుడూ నవ్వుతూ చూసాం. తన తప్పు తప్ప ఎప్పుడు ఎమోషనల్‌గా చూడలేదు. అది కూడా ఎక్కెక్కి ఏడవడం ప్రస్తుతం లైవ్‌లో భరణి ఒక చిన్న పిల్లోడిలాగా ఎక్కెక్కి ఏడుస్తున్నాడనే చెప్పాలి. ఎక్కెక్కి ఏడవడానికి అన్నం ఎవరో చెప్పనా? బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొన్ని లెటర్స్ అయితే వస్తున్నాయి. ఆ లెటర్స్ చదవాలి అంటే ఖచ్చితంగా ఛార్జింగ్ పెంచుకోవాల్సిందే. ఇందులో భాగంగానే సంజన అలాగే సుమన్ శెట్టి ఇద్దరికీ బిగ్ బాస్ లెటర్‌లు ఇవ్వకుండా ఆపేసి, అలాగే భరణి దగ్గర ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్‌ని ఓపెన్ చేసి చూపించాలి. అప్పుడే మీకు లెటర్స్ పంపిస్తానంటూ చెప్పడంతో వీళ్ళిద్దరూ వెళ్లి భరణిని రిక్వెస్ట్ చేయడం, భరణి వెంటనే ఆ బాక్స్‌ను ఓపెన్ చేస్తూ వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ గురువుని తలుచుకుంటూ ఎక్కెక్కి ఏడవటం ఇదంతా కూడా లైవ్‌లో జరుగుతుంది. ఆయన్ని చూస్తుంటే మాకే ఏడుపొస్తుంది లైవ్‌లో. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయన్ని చూసి కన్నీటి పర్యంతం ఏడవద్దు సార్, మీరు ఏడుస్తుంటే మేము చూడబుద్ధి చేయట్లేదు. ఎప్పుడు మీరు ఇలా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కానీ, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోగలరు కానీ, ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు అంటే, దీంతో ఉన్న మీకు అనుబంధం ఎంతో ఇదంతా ఇమ్మాన్యుయల్ అంటున్నాడు. ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి, "అన్న నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుందన్న. అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టి ఈ బాక్స్ ఓపెన్ చేయించానేమో" అంటే, అదేమీ లేదురా! అక్కడ మీ ఫ్యామిలీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నావు కదా! అలాగే సంజన గారు వాళ్ళ పాపని చూడాలని గత 2 వారాల నుంచి ఎంతో బాధపడుతున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే, నా వల్ల మీకు మంచి జరిగింది. ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఈ బాక్స్ ఓపెన్ చేసే సమయంలో నేను ఏదైతే మా అమ్మ లేకపోతే నా గురువు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు స్టేజ్ మీదకి వస్తారేమో, అప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏదేమైనా బిగ్ బాస్ ప్లానే వేరే అంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. కానీ బర్నీని చూసి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊరికే పట్టే ప్రయత్నం అయితే చేశారు. భరణి తన ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి ఏదేమైనా సరే బిగ్ బాస్ కంటెస్టెంట్ యొక్క ఎమోషన్స్‌తో ఆడుకోవడం అంటే ఆయన తర్వాతనే చెప్పాలి. మరి సుమన్ శెట్టి విషయంలో, సంజన విషయంలో స్టాండ్ తీసుకొని భరణి చేసిన పని మీకెలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.